డిప్యూటీ సీఎం పవన్ అన్న గారికి, మంత్రి ఆనమన్న గారికి, ఎమ్మెల్యే తిరుపతి శ్రీనివాసన్న గారికి, అట్నే వేదిక ఉన్న పెద్దలకి, కలెక్టర్ గారికి, చైర్మన్ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా ఆనందంగా గర్వంగా ఉంది. ఎందుకంటే 2018లో నాన్న బడ్జెట్ చనిపోకుండా ప్రారంభించిన చేశారు సార్. తర్వాత అప్పట్లో 18 కోట్లు పెట్టి స్టార్ట్ చేసిన వరకు ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి మళ్ళీ ఇంకో 9 కోట్లు పెట్టి బ్రహ్మాండంగా దాన్ని గిరి ప్రదక్షిణ, మేము కొండగుట్టు అంటాం సార్, గిరి ప్రదక్షిణ రోడ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రత్యేకత ఏమంటే సార్, జనవరి కనుమప్పుడు స్వామివారు అమ్మవారు ఊరేగింపు వెళ్ళి స్వామివారు పిలుస్తారు సార్. ఎవరైతే ముని ఋషిందులు ఉంటారో, చుట్టుపక్కల కొండలు ఉంటారో, ఎవరైతే కాలంలో తపస్సు చేసి ఉంటారో వాళ్ళందరినీ కూడా స్వామివారికి పిలవడం. తర్వాత రెండోసారి శివరాత్రి అప్పుడు మళ్ళా కూడా కొండ చుట్టూ వెళ్ళి అక్కడ స్వామివారి పెళ్లి రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజు వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఆశీస్సులు తీసుకొని వచ్చే ఒక సాంప్రదాయం సార్. తర్వాత ఈ కొండ చుట్టూ కూడా ఇంతవరకు వేలాది మంది వచ్చి తిరిగే పరిస్థితి ఉంది సార్. ఆ రోజు చాగంటి గారు కూడా వచ్చి నాన్నగారితో పాటు ఓపెన్ చేసిన స్మృతులు నాకు బాగా గుర్తున్నాయి. సో ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన పవనన్న చేతి మీద ఇది చేసుకోవడం అనేది నిజంగానే చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే మీరు ధర్మానికి కానీ అన్నింటికి కూడా ఇచ్చే ఇంపార్టెన్స్ అనేది మా యంగ్స్టర్స్కి కూడా మేము చూస్తుంటాం. నిజంగానే మీరు ఫాలో అయ్యే, మీరు సిస్టమేటిక్గా ఏ రకంగా ఉంటారో మా అందరూ కూడా ఇన్స్పిరేషన్ సార్. వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ సార్. అండ్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది ఏంటంటే ఆయన ఇంత ముందర కూడా నాన్నగారు ఉన్నప్పుడు ఆయన దగ్గర నుండి చేయించిన వ్యక్తి చంద్రబాబు గారు సార్ 2018లో. తర్వాత ఆయన ఇంకో కాలం ఏంటంటే సార్, మొత్తం అక్కడంతా కూడా బ్రహ్మాండమైన చెట్లు పెంచాలని చెప్పి ఆయన మొన్న కూడా నా డ్రీమ్ సుధీర్ మొత్తం అక్కడంతా చెట్లు కూడా బ్రహ్మాండ ఫారెస్ట్ చేయాలా, చాలా అందంగా తీర్చిదిద్దాలా అని చెప్పడం జరిగింది సార్. అట్లనే ఆనమన్న కూడా మొన్న వచ్చినప్పుడు సోలార్ లైటింగ్ ఉంటే బాగుంటుందన్న, చక్కగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుందండి అని వెంటనే అన్న కూడా ఫండ్స్ రిలీజ్ చేసి సోలార్ లైటింగ్ కూడా చేయడం జరిగిందన్న. తప్పకుండా ఇదొక అమేజింగ్ మూమెంట్, నిజంగా మీ అందరూ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఈరోజు కాళహస్తికి ఇది సాధికారం అయిందంటే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు, మీరు ఉప ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందంటే నిజంగానే నాకు పూర్వజన్మ స్కృతం అని చెప్పి నేను భావిస్తూ మరొకసారి నేను పవన్ అన్నకి అట్లనే ఆనమన్నకి కూడా నేను ప్రత్యేకమైన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. భక్తులు వాళ్ళని పంచుకుంటారు సార్. మొదటిగా జయప్రకాష్ గారు మాట్లాడతారు సార్. ఓం నమ శివాయ. ముఖ్యంగా ముందుగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారికి, దేవాదాయ శాఖ మంత్రి వర్యులు, అలాగే సుధీర్ అన్న, మా అన్న, శ్రీకాళహస్తి శాసనసభ్యులు అన్నకి కూడా ఇక్కడ లేరు, అక్కడ ఉన్నారు, చాలా ఆనందంగా ఉంది మాకు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరికీ, చైర్మన్ మా అన్న సాయన్నకి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. పంచభూత క్షేత్రాల్లో ప్రముఖమైన క్షేత్రం అన్న మాది శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రం. శివుడు శ్వాస తీసుకునే క్షేత్రం ఇది. ఇలాంటి క్షేత్రంలో కొండ చుట్టు అనేది చాలా ప్రాశస్త్యం చెందింది. మహానుభావులు చాలా మంది గతంలో ఇక్కడ కొండ చుట్టూ, ఇక్కడ చాలా దూరాల నుంచి వచ్చి కొండ చుట్టూ చేసి వాళ్ళు చాలా ముక్తి పొందున్నారు. అలాగే మనకు తెలుసు, నడిచే దేవుడుగా మనం పిలువబడే మహాస్వామి వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కూడా వచ్చినప్పుడు అప్పుడు ముళ్ళ పొదలు, ముళ్ళ కంపలు, చాలా అద్భుతంగా ఉన్న పరిస్థితులు, రాళ్ళ మీద నడుస్తారు అందరూ కొండ చుట్టూ కూడా. అంత దారుణమైన దారిలో నడవడం చాలా కష్టంగా ఉంది అని చాలా మంది భావించే తరుణంలో భక్తులకు సౌకర్యంగా ఉండేటట్లు ఈ కొండ చుట్టూ మార్గాన్ని తీసుకొచ్చేటట్లుగా చర్యలు తీసుకున్న దేవస్థానం వారికి, అలాగే పెండింగ్ వర్క్ ఏదైతే ఉన్నిందో ఆ పెండింగ్ వర్క్ దాటడానికి గత ఏడాది చాలా ఎందుకంటే రాళ్ళు అంటే దాని యుద్ధం చేపట్టి అతి ఫాస్ట్ గా దాన్ని పూర్తి చేసి దాన్ని తీసుకొచ్చి దాటారన్న భక్తులు. ఈసారి కనీసం 50 వచ్చే అవకాశం ఉంది. అలాగే చాలా మంది శ్రీకాళహస్తికి వచ్చి కొండ చుట్టూ చేయడానికి దయచేసి సాధారణ కార్యక్రమం
చైర్మన్ గా ఉన్నారు. అలాగే అభివృద్ధిని రాకెట్ వేగంతో పరిగెత్తించే మన శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్యేగా. అభివృద్ధి చేస్తామంటే ప్లీజ్ గో హెడ్ అంటూ భుజం తట్టే చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు. అలాగే ఏ ధర్మం పునాదుల మీద అయితే మన భారతదేశం ఈ శతాబ్దాలుగా ఆదర్శంగా నిలబడిందో ఆ ధర్మానికి చిన్న హాని జరిగినా కూడా నేనున్నానంటూ ఎంతటి యుద్ధానికైనా సిద్ధపడే మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇలాంటి టీం మళ్ళీ మీరు ఇంకా చాలా చేయాలి శ్రీకాళహస్తి దేవస్థానానికి, అలాగే రాష్ట్రంలో ఉన్న మిగతా దేవాలయాలన్నిటికీ కూడా. మీ పేరుతో మొదటి శిలాఫలకం అనుకుంటాను శ్రీకాళహస్తిలో. సుధీర్ అన్న పేరుతో చాలా ఉన్నాయి, ఎందుకంటే ఆయన వచ్చినప్పటి నుంచి అభివృద్ధి చేస్తా ఉన్నారు, శిలాఫలకాలు వేసుకుంటూ వెళ్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి పేరుతో మొదటి శిలాఫలకం, మీ పేరుతో మొదటి శ్రీకాళహస్తి సాయి గారు, అలాగే బోర్డు ఎన్నో జన్మలు తీసుకుంటే ఈరోజు శ్రీకాళహస్తి దేవస్థానానికి కొండ చుట్టూ మార్గానికి శిలాఫలకంలో వాళ్ళ పేర్లు పడ్డాయి. మీరు ఇలాంటి సేవ మరి ఇంకా చాలా చేయాలని చెప్పి కోరుకుంటున్నారన్నా. సెలవు.